హే హలో గాయ్స్, అందరికి జై శ్రీ గణేష్. మనం ప్రజెంట్ అయితే నాగోల్కి అయితే వెళ్తున్నాం గణేష్ బుక్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఏ ఫీట్ నుంచి ఏ ఫీట్ వరకు మేము ఏ గణేష్ బుక్ చేసామనో. సో మొత్తానికి అయితే వెళ్ళిన తర్వాత చూపిస్తా. వచ్చేసండి గాయ్స్, చూసుకోండి. మొత్తానికి అయితే నాగోల్కి అయితే వెళ్తున్నాం. అయ్యయ్యో మామలారా మీరెందుకు కుంటుకుంట వస్తున్నారు మామలారా. సో గాయస్, మొత్తానికి అయితే ఇక్కడ వచ్చి ట్రాఫిక్లో అయితే ఇరికిపోయినాం. చూసుకోండి మా వాళ్ళు ఎట్లా ఉర్రు. అసలు ట్రాఫిక్లో వెయిట్ చేయలేకపోతురు. ఎట్లుంటుందో తెలుసా, మనం గణేష్ని బుక్ చేయడానికి పోతున్నాం అంటే ఇది ఒక ట్రాఫిక్ అడ్డము. ఇంకా ముందర బండి ఆపుకొని అటు తిరుగుతూనే లేడు. ఏం చేయాలి, అటు ఇటు ఏజ్ అయితే మలుపుకొని చేసినాం. మస్తు ట్రాఫిక్ అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇక గణేష్ని పండుగ ఎట్లా ఉంటుందో ట్రాఫిక్. ఇంకా సో చూసేయండి మొత్తం వీడియో అయితే, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. సో గాయ్స్, మొత్తానికి అయితే మనం నాగోల్ అయితే వచ్చేసినాం. మస్తు అయితే మస్తు ట్రాఫిక్ ఉంది. అరే మీ బండి వెళ్ళేటింద్రా శివ, ఫుల్ ట్రాఫిక్ ఉంది. కానీ ఇంకో ఇక్కడ పోతే శివశక్తి ఆర్ట్స్ లొకేషన్ వస్తుంది. మొత్తం ట్రాఫిక్ అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకో గణేష్లు ఆల్మోస్ట్ ఆల్రెడీ ముందలా కనిపించేది చూసారు. అదే షెడ్యూల్ పడుకోవాలి మనం గణేష్ని బుక్ చేయడానికి అయితే. ఓ ట్రాఫిక్ అయితే మస్తు ఉంది. ఆల్మోస్ట్ మస్తు గణేష్లు అయితే పెట్టేసారు బయట డిస్ప్లేకి. చూసుకోండి. ఓ ట్రాఫిక్లో అయితే ఏం ట్రాఫిక్ అంటే అసలు బండి కలుగుతలేదు, అంతా ట్రాఫిక్ ఉంది. మనం ముందర చూసినట్టయితే ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ కూడా ఇంకా అయిపోయింది గణేష్లు అన్నిటికీ. డిస్ప్లేకి పెట్టినంటే ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ కలర్. సో మన ముందున్న గణేష్ అయితే మట్టి గణేషులు చూసుకోండి. మస్తు అంటే మస్తు ఉన్నాయి మట్టి గణేష్ చూడంగా. సో గాయ్స్, మనం మొత్తానికి అయితే నాగోల్కి అయితే వచ్చేసినాం. సో చూసుకోండి మన గ్యాంగ్ అయితే చాలా మంది అయితే వచ్చారు బుకింగ్కి. ఎవరు బుక్ చేసి టైం పాస్కి వచ్చేది అనిపిస్తుంది. ఏమంటావు కూడా ఏమంటావు? అంతే అంతే టైం పాస్ వచ్చినాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎంట్రీలోనే కళ్ళు చెదిరిపోయినాయి. ఎట్లున్నాయి ఎంట్రీలోనే కళ్ళు చెదిరిపోయినాయి. పెద్ద పెద్ద విగ్రహాలు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. సో గాయ్స్, లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మీకు చూపిస్తా చూసుకోండి. మా వాళ్ళు అయితే ఎవరు ఆగుతలేదు కదా అట్లా. చెప్పు బా ఎట్లా మంగళసీనన్న గాయ్స్, మనలకైతే గణేష్ నచ్చలేదంట. సో వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. చూపిస్తా చూసుకోండి. సో గాయ్స్, చూసుకున్నట్టయితే ఏదో నచ్చలే మనకి. మళ్ళీ వేరే షెడ్కి అయితే వెళ్తున్నాం. పైసలు లేవు, నచ్చడం కాదు, పైసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమంటారు? సో చూపిస్తున్నా మనైతే ముందర చూసుకోండి. ఎవరికి నచ్చలేదు. సో మా గ్యాంగ్ అని చూస్తే ఒకటి గుర్తొస్తుంది నాకు. వచ్చేటప్పుడు 5,000, పోయేటప్పుడు 5,000 బొక్క అని ఒకటి ఎలా కూడా చూసినాం మిర్చి మన. సో అట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. చూసుకోండి, ఫోటోలు వీడియోలు తీయడం తప్ప గణేష్ బుక్ చేసి అయితే లేదు. చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుంది. గాయ్స్, దూల్పేటకి అయితే వచ్చేసినాం. తింటున్నాం టిఫిన్ వచ్చేసి. చూసుకోండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆకలి అవుతుంది. ఒక 5-10 minutes అయితే మనము ఊరిపేట లోపల అసలు గణేశుడు షెడ్యూల్ అయితే వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళి మంచి మంచి టైప్స్ ఆఫ్ గణేశుడు చూపిస్తాం మీకైతే. అంతవరకు వెయిట్ చేయండి. దూల్పేట మొత్తం తిరిగి నైట్ 10కి అయితే గణేష్ని అయితే మనం బుక్ చేసినాం. సో అప్పుడైతే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్లన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఇంకా వాన అయితే పడ్డది, అట్లా అని తీయలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం గణేష్ని అయితే రివీల్ చేస్తా. ఇంకా మన ఆగమాన్ కూడా ఉంటుంది. సో గణేష్ని ఎట్లా తీసుకొచ్చినాం అన్నీ ఆ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. అట్లానే మీరు ఎన్ని ఫీట్లు బుక్ చేసారో గణేష్ని కామెంట్ చేసేయండి. ఉంటా.